రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అద్భుతాల నగరంగా ఉండనుంది. దేశానికే రోల్ మోడల్ గా నిలవనున్న ఈ నగరాన్ని 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం ప్రాథమిక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తుది మెరుగులు దిద్దుతున్నారు. భారతదేశానికే తలమానికంగా ఉండేలా రేపటి పౌరులకు మేలిమి భవిష్యత్తునిచ్చే నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAను ఏర్పాటు చేసింది. తెలంగాణ అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ యాక్ట్ 1975 కింద ఇది పనిచేస్తోంది. ప్రస్తుత GHMC సరిహద్దులకు అవతల ఏర్పాటవుతున్న ఈ జోన్ను భావితరాలకు స్థిరమైన సమ్మిళిత నగరంగా తీర్చిదిద్దారు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఫ్యూచర్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నారు. నివాస సముదాయాల నుంచి కాలినడకన చేరుకునేంత దూరంలోనే విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ నగరానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ ను అధికారులు రూపొందించారు. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఉన్నత స్థాయిలో సమీక్షా సమావేశం జరిగింది. నిర్మాణ ప్రణాళికలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆయన ఆదేశాలతో తుది మెరుగులు దిద్ది త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికను ప్రకటించడానికి ప్రభుత్వం సన్నద్దమవుతోంది.